బయట ఫుల్ వర్షం వస్తూ ఉంది. ఆ వర్షంలో మా పెద్ద అబ్బాయి కబాబ్ కావాలని పాపం మా ఆయన వర్షంలో తడుస్తా చికెన్ తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు వేడి వేడిగా కబాబ్ చేయబోతున్నాము. అయ్యో వర్షంలో తడుచుకుంటూ వస్తున్నారు మా ఆయన. ఏమండి? అయ్యో పాపం. చికెన్ రెడీ. వర్షం తడిచిపోయి ప్యాంట్ అంతా చూడ ఎట్లా అయిపోయిందా? అయ్యో ఏమంతా తడిచిపోయినారు? చాలా జోరు వస్తుందా? బాగా వస్తుంది వర్షం. వేడి వేడి కబాబ్ చికెన్ తెచ్చారా? చికెన్ తెచ్చినాను. వాడు చెప్పినాడు ఎగ్ అంతా తెమ్మని తెచ్చినాను. ఎవరు నేను చేయాలని నేను చేస్తా ఈరోజు చూడు. చాలా రోజుల తర్వాత మా ఆయన కబాబ్ చేయబోతున్నారు. భర్తో చికెన్ మాత్రం కడుక్కొచ్చి ఇచ్చాను. డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు వర్షం చూడండి, సూపర్గా వర్షం వస్తుంది. దానికి వేడి వేడిగా కబాబ్ చేసుకొని తింటే ఎలా ఉంటుందో తెలుసా? చూడండి. ఈరోజు వచ్చి మేము వెరైటీగా నేను చేయాలనుకున్నాను కాబట్టి చూడండి. మామూలుగా డాడీ అంటారు అట్లా, ఈరోజు నువ్వు స్టార్ట్ చేసినావా? ఓకే, స్టార్ట్ చేద్దాం. వీడియోకి వెళ్ళిపోదామా? ఏం చేస్తారు చెప్పండి ఫస్ట్. సో యాక్చువల్ గా నేను వంట చేయక ముందు సో ఇది శ్యామ్ తీసినాడు నాకు. ఇది వచ్చి క్యాంపింగ్ స్టవ్. సో సిలిండర్లు మార్చుకుంటే సరిపోతుంది. ఇది సిలిండర్ కూడా చాలా చీప్. ఎంత ప్రైస్ గుర్తులేదు నాకు, అమెజాన్ నుంచి తీసినాం అప్పుడు. సో ఇప్పుడు దీనిపైన నేను వంట చేస్తాను అనమాట. సో స్టవ్ రెడీగా ఉంది. దీనిపైన కబాబ్ చేయబోతున్నారు, చూస్తాం. ఓకేనా? సో కబాబ్ చేస్తాను. దానికి ముందు ఏం చేయాలంటే ఫస్ట్ చికెన్ కడుక్కొని, ఎట్లా కడగాలి మామూలుగా పసుపు కూడా వేసి కడిగితే కొంచెం బాగుంటది. నాకు పెరుగు కూడా కావాలా? పెరుగు ఉంది కదా. ఓకే, ఎవరు ఎర్రగడ్డలు పెట్టింది ఇక్కడ? ఎర్రగడ్డలు మేము వేయము, డెకరేషన్ పెట్టిండారు వాళ్ళు. దానిపైన గార్నిష్ చేస్తాను పెట్టినాను. నేను 2 కబాబులు చేయాలనుకుంటాను. గ్రీన్ కబాబు, రెడ్ కబాబు. కాబట్టి కొంచెం కొంచెం డివైడ్ చేసుకుంటున్నాను నేను. ఫస్ట్ దాన్ని పౌడర్ మొత్తం ఇంకోటి కూడా వేయాలి, సరిపోదు. ఎగ్ కూడా కొట్టేసుకుందాము. సో ఒక ఎగ్ సరిపోవచ్చు. కొంచెం పెరుగు ఇంకా కొంచెం వేయాలా, సరిపోదు. ఇంకా ఎక్కువైపోతుందండి. ఏమైంది వెయ్యి. పెరుగు ఎందుకు వేస్తాం తెలుసు కదా, వాసన రాకుండా ఉంటుంది. వేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేయి. ఇంకా కొంచెం కావాలి. ఇంకా దాంట్లో ఇంకా ముక్కలు బాగా వేసాయి. ఈ విధంగా కలుపుకొని లైట్గా సాల్ట్ వేస్తే బాగున్నాము. ప్యాకెట్లు 2 వేసినాం కదా, సరిపోదు. ఉప్పు కొంచెం వేసుకొని సో బాగా కలిపేసి దీన్ని కొంచెం పెట్టేసిన తర్వాత చేస్తే బాగున్నావు. నేను ఇది కొంచెం పక్కన పెట్టేస్తాను. గ్రీన్ కబాబ్, ఇది రెడ్ కబాబ్. సో నేను ఇది కలిపాను బాగా. సో కలర్ చూస్తానంటే కొంచెం రెడ్గా వస్తుంది ఇప్పుడు. సో ఈ విధంగా కలుపుకొని ఒక 15-20 మినిట్స్ మనం పెట్టేద్దాము. పెట్టేస్తే బాగా ఊరేది మ్యారినేట్ అవుతుంది అంటారు కదా. బాగా ఊరిన తర్వాత తిన్నామంటే టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది పక్కన పెట్టేసి మనము ఇప్పుడు గ్రీన్ కబాబ్ చేయాలి, కలపాలి. ఓకేనా? హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేస్తాం. దేవి గ్రీన్ కబాబ్ కలుపుతాం ఇప్పుడు. శ్యామ ఒకటి మర్చిపోయినాం దాంట్లో, రెడ్ కబాబ్లో. ఏం చెప్పు? వెరీ గుడ్. ఇంకోటేమా? మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ. ఐస్ పడేటట్టు సౌండ్ చూడు. పడుతుంది ఒకసారి. పెద్ద చినుకు పడుతుందా, ఐస్ పడుతుందా? లెమన్ లాస్ట్లో. పెరుగు, ఎగ్, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ కొంచెం పిండు, ఉప్పు కొంచెం వేయి దీంట్లో. కొద్దిగా ఉప్పు వేసి పెరుగు వేయలేదు. ఇంకా వెయ్యి పెరుగు వెయ్యి. చాలు, కొద్దిగా చాలు. ఉప్పు కొద్దిగా వెయ్యి.
ఇప్పుడు లెమన్ ఒకటి పెండింగ్ ఉంది. దీనికి అప్పుడే దానికి కూడా రెడ్ కబాబ్ కూడా వేయలేదు. పడుతుంది అది రెడ్ కబాబ్ తీసుకోలేదు నమ్మకి దాన్ని. చాలు చాలు చాలు. సో దాంట్లో కూడా పిండమా రెడ్ దాంట్లో చూస్తేనే ఎట్లుంది అది. సో ఇప్పుడు గ్రీన్ కబాబ్ కూడా అయిపోయింది, కలిపేసాము. ఇప్పుడు వచ్చి 20 minutes మ్యారినేట్ చేస్తాము ఊరబెట్టేసి. దాని తర్వాత మనము కబాబ్ రైస్ దానికి రెడీ అవుతుంది. ఇది దేవి ఎవరు వచ్చినా చూడు, మా పని అంతా మనమే చేస్తాను, కుళ్ళుకుంటాను. మళ్ళా నా కిచెన్ ని మీరు వాడేస్తున్నారు బాగా. ఇది కిచెన్ కాదు కదా, డైనింగ్ హాల్ చేస్తున్నారు. పెట్టేస్తున్నారు కదా. ఇది కిచెన్ కాదు, డైనింగ్ టేబుల్. కాదు ఇవన్నీ కిచెన్. చూడు స్టవ్ కూడా వేరే, క్యాంపింగ్ స్టవ్. ఏం చేయాలంటే ఫస్ట్ గ్యాస్ తిప్పాలి, మళ్ళీ దీన్ని స్టార్ట్ చేయొచ్చు. అంతే అని అయిపోయింది. ఆన్ అయిపోయింది. పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే అది ఇంకా మ్యారినేట్ అయ్యేదానికి 20 minutes పడుతుంది కాబట్టి చేసుకుంటాం. చూడండి ఎంత ఆయిల్ కావాలో. పోయి ఫుల్ పోయి 1 లీటర్ పోయాలా. 1 లీటరా? ఇంకెట్లా అన్ని అంత పీసులు పెద్దగా ఉన్నాయి మా. చిన్న చిన్న పీసులు చేసుకొచ్చున్నారు మీరు. వర్షం లేదో తెచ్చినాము. ఓకే, నూనె కూడా వేడిగా కాగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక పీస్ వేసి చూస్తాం కాము. చిన్న పీస్ వేస్తాం. ఓకే సూపర్ గా ఉడికిపోయింది. వేసేదా రెడ్ కబాబ్ చిన్న పీసులు వేస్తాము. చిన్న పీస్ నుంచి పెద్ద పెద్ద పీస్ వేసుకున్నారా? వస్తుంది మెల్లగా. సాయిదా డౌట్ పడినా నా స్టవ్ గురించి చూడు. డౌట్ పడినా లేదా నా స్టవ్ పైన దీంట్లో వస్తుందా చూడు ఎట్లా కావాలిందా. దీంట్లోనే మంచి స్టవ్ మాది, బిర్యానీ పెట్టచ్చు దానిపైన. చూస్తావా మా స్టవ్ ఎక్కువ పవర్. చూడండి ఎట్లుందో, ఇలా కాగలే. బాబ్ రెడీ. ఏమి వాసన ఇంకా అడగలేదు. డమ్మడమ్మానింది కదా, ఉరుములు వచ్చింది కదా, బయట పోయి అసలు ఎందుకు తినేసినాయి. అప్పుడే మ్యాక్ అయితే ఎత్తుకొని సతాయిస్తా ఉన్నాను. జో యాక్చువల్ గా ఈ వాసన చూసిందంటే అడుగుతా ఉంటది, ఈరోజు ఎందుకు గమ్మున కూర్చొని. నేను ఫస్ట్ వేడి వేడి టీ కూడా వచ్చేసింది. టీ కూడా రెడీగా ఉంది. నేను అప్పటి నుంచి ఎన్నిసార్లు టీ కావాలి అడిగి నచ్చుతున్నారా. అందుకే షాయి వచ్చింది నా కోసం టీ పెట్టించేసింది. నేను అప్పటి నుంచి టీ కావాలి అంటే ఊరు పట్టించుకోండి. ఇక్కడ చూడండి, వేడిగా టీ రెడీ. పక్కన చూడండి, వాడు వెయిట్ చేస్తున్నాడు, రెడీగా వెయిట్ చేస్తున్నాడు. అప్పటి నుంచి డెకరేట్ చేసినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాడు వాడు. దీన్ని కూడా డెకరేట్ చేసేయి, రెండు ఒకేసారి తినేద్దాం. ఎవరు ఫస్ట్ టేస్ట్ చూస్తారు నేను చేసిందే? షాయిగా చెప్పింది. టేస్ట్ చెప్పేదాంట్లో నెంబర్ 1 అంట. నువ్వు ఎట్లుంది ఏమని కరెక్ట్ గా చెప్పేస్తావంట. వాడు ఫేస్ ఫీలింగ్స్ అంటే అట్లా బాగా తీరా, బాగుందా బాగా చెప్పేస్తాను. నేను చెప్పేస్తాను బాగుంది, కరెక్ట్ గా చెప్పాలి. సూపర్ ఉంది. ఉప్పు సరిపోయిందా? సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది. నేను చేసి నేను తింటే కానీ నమ్మను. బాగా వచ్చింది. నిజంగానా? ఎవరు అన్ని దాంట్లో చేసినది నేను. నాకు అది సాటర్డే దాంట్లో అన్ని ఐటమ్స్ కరెక్ట్ గా వేసింది నేనే. నిజంగా చాలా బాగుంది, అందుకే బాగా వచ్చింది. అవును, అన్ని నేను వేసాను. కోడి నేను వేసాను, జింజర్ గార్లిక్ పేస్ట్ నేను వేసాను, మళ్ళీ లెమన్ జ్యూస్ నేను క్రెడిట్ ఆమె తీసుకుంటుంది. నేను దాన్ని చేసినాను. సారీ, నేను దాన్ని చెప్పినాను ఏమేమి ఎంత వేయాలనేసి. మయోనీస్తో కలుపుకొని తింటాడు. సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది. కరెక్ట్ చెప్పాలి, ఊరికే చెప్తానావా? నిజంగా బాగుంది మా. తింటుంది కూడా సూపర్ గా ఉంది. తినండి, ఇది చూడండి, ఇది తినండి. రెండు సూపర్ గా ఉంది. ఈ కలర్ చూడండి టేస్ట్. నా పీస్ రాదు. మా కెమెరామెన్ టేస్ట్ చేస్తాడు.
కర్ణం శ్రీదేవి. ఇది డిఫరెంట్గా చూడ. మా కెమెరామెన్ చూడండి ఎలా ఉన్నారు, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి కెమెరామెన్ గారు. ఎక్సలెంట్ గా ఉంది. నిజంగానా? నేను బాగా చేశాను అప్పుడు. డాడీ నువ్వు క్రెడిట్ తీసుకోవద్దేమే, నేను సరే సార్ మీరే చేశారు. ఓకే సార్. ఏం అట్లా తింటారు, అంత బాగుందా? అంటూ బాగుంది. రెండు అండు బాగుందా? సూపర్. వర్షంలో తడుస్తా పోయి చికెన్ తెచ్చినారు కదా, అది వేడి వేడిగా చేసి ఇచ్చినారు కదా ఆయన, అందుకే అంత టేస్ట్ వచ్చింది. బా నిజంగానే అండి, నిజంగానే నేను ఫీల్ అయినాను. వర్షంలో మీరు పోయినారని చాలా ఫీల్ అయినాను. వాడే పోతున్నా శ్యామ, నేనే పోతాను చెప్పిన వర్షం తడిచేది కూడా. చూడండి ప్లేట్ అంతా ఖాళీ అయిపోయింది అప్పుడే, మొత్తం ఖాళీ చేస్తారు మా పిల్లలు. అంత బాగుంది, మీరు ట్రై చేయండి. వర్షం వచ్చిందంటే మిస్ చేయొద్దండి, మీరు ట్రై చేసి బాగా వేడి వేడిగా తినండి. ఒక తత్వం చెప్తాను ఇప్పుడు. చెప్పండి. జీవితం అనేది వెరీ షార్ట్, ఎంజాయ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అంటే లైఫ్ అనేది చాలా షార్ట్, ఉండేంత వరకు మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఓకేనా జీవితాన్ని గడిపేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్పండి అందరూ. బాయ్. బాయ్.